ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలవేళ్లా కృషి చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయాల కుల సర్వేకు సంబంధించిన సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఎన్నికల్లో వచ్చిన 6 హామీల్లో భాగంగా కులగణను కూడా చేపట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తుక్కుగూడలో రాహుల్ గాంధీ ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చుతామని తెలిపారు. హామీలను నెరవేర్చుతామని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళ్లా కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. ఒకటి విడుదల చేసి ఈ కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాలి అని చెప్పేసి పెద్దలు ఖర్గే గారు కావచ్చు, అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా మరి ఇది చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు 10 సంవత్సరాలు దాదాపుగా మరి ప్రతిపక్షంతో పోరాడి మరి ఎన్నో కేసులు, ఎన్నో బాధలు పడినటువంటి ఈ కాంగ్రెస్ గారు ఒక బాధ్యత తీసుకు ఏదైతే ఆ రోజు చెప్పినామో దానికి అనుగుణంగా మరి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తాం ఈ కులగణన అని చెప్పినారు. కాబట్టి దానికి అనుగుణంగా మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ అంటే పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, అదే విధంగా మన ప్రాంతవాసి, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మంత్రివర్గం అనుకోండి, అందరు కలిసేసి దీన్ని సాహసోపేతమైనటువంటి దాన్ని ఈ నిర్ణయం తీసుకోండి అంటారు. అందుకే అక్టోబర్ 10 నాడు ఒక